పల్నాడు జిల్లా మాచర్లో సుప్రీంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సంపాళ్ళలో నడుస్తున్నాయని అన్నారు. తప్పుడు హామీలతో జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. అంటే ప్రజలు తెలుసుకున్నారు. మీకు మళ్ళీ ఈరోజు ఏదో పగటి వేసేగాళ్ళ లెక్క మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తా అంటే 5 సంవత్సరాలు నువ్వు ప్యాలెస్లో కూర్చొని 5 సంవత్సరాలు పరదాల దాపున బతికి 5 సంవత్సరాలు నీ ప్రజలను పట్టించుకోకుండా, నాయకులను పట్టించుకోకుండా ఈరోజు 1 సంవత్సరంలో కూడా తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ప్రజలు బుద్ధి చెప్పారు. మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈరోజు గ్రామీణ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా 10 లక్షలు మొదలుకొని 50 లక్షల వరకు సీసీ రోడ్లు వేస్తారు. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథంగా మాకు పోతున్నాయి రోడ్లు, మళ్ళీ వస్తున్నాయి, కలలాడుతుంది. తాగునీటి సమస్య లేకుండా చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని పక్కన పెడితే పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం. అమరావతిని అట్టకెక్కిస్తే ఈరోజు అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. నాడు పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడిదారులు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. నిన్ననే క్యాబినెట్లో 76,000 కోట్ల రూపాయలు పరిశ్రమలకు మేము ఇవ్వడం జరిగింది. అనుమతులు 1,50,000 ఉద్యోగాలకు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ దాంట్లో కూడా మేము సమాధానాలు చెప్పడానికి ఉన్నాము. మీరు తొండిగా మాట్లాడుకుంటూ గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు చేసి రౌడీయిజంతోనే బతకాలని చూస్తూ ఉన్నారు. రౌడీయిజానికి వస్తే